ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. నేడు మధ్యాహ్నం నుంచి సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లితో పాటు సంబంధిత విభాగాల అధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లావణ్యక, మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి రెండోసారి సచివాలయానికి వచ్చారు. ఇక రాష్ట్రంలో ఒకవైపు వేసవి కాలంలో మండుటెండలతో మరి తాగునీటి సమస్యలు కావచ్చు, అలాగే ఇప్పుడు మరి ఏదైతే ఎండాకాలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంలో కూడా మార్కెట్లలో కొంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులతో మరి ఈ మధ్యాహ్నం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. అలాగే ఎండలు మరి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా తాగునీటికి సంబంధించిన ఇబ్బందులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నారనే మరి సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కూడా మరి ఇక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మరి గత 3 గంటలుగా కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో మరి అభ్యర్థుల విషయం కావచ్చు, అలాగే ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం లాంటి విషయాలపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. మరొక వైపు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 ఎంపీ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన పదే చెప్తున్న నేపథ్యంలో మరి ఇక రాష్ట్రంలో ప్రస్తుతం మరి ఈ వేసవి కాలానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంలో ఇప్పటికే మరి చాలా మార్కెట్లో ధాన్యం కొనుగోలు నిలిచాయని మరి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరొక వైపు ప్రతిపక్షాలు కూడా మరి ప్రతి క్వింటాల్ కూడా 500 రూపాయలు మరి ధాన్యంకు బోనస్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న మరి సోషల్ మీడియాలో వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి మరి సచివాలయానికి రావడమే కాకుండా 3 గంటలుగా కూడా ఈ సమస్యలపై మరి ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మరి ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మరి మంత్రులు పొంగులేటి, జూపల్లిలతో పాటు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మరి దీనికి సంబంధించిన శాఖల మంత్రులు లేనప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి ఉటావుటిన రావడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులతో మరి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కావచ్చు, తాగునీటికి సంబంధించిన ఇష్యూలు, అలాగే రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా కూడా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. లావణ్య, అయితే వివిధ మార్కెట్ల నుంచి రైతుల నుంచి కూడా చాలా ఫిర్యాదులు అందుకున్నట్లు సీఎం స్పందించారు. సో ఎలాంటి ఫిర్యాదులు అందుకోవడం జరిగింది? ఖచ్చితంగా మరి ఒకవైపు ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మరి 6 గ్యారంటీల్లో ప్రతి ఏదైతే క్వింటాల్కు 500 రూపాయలు అధికంగా బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరి ఏదైతే 6 గ్యారంటీలో ప్రకటించిన విధంగా మరి రైతులకు ఈ యొక్క బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొంత మార్కెట్లలో ధాన్యం కూడా కొనుగోలు నిలిచిపోవడం లాంటి అంశాల పట్ల కూడా ఫిర్యాదులు రావడంతో సీఎం స్పందించారని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడైతే ఈ యొక్క ఫిర్యాదులు వచ్చాయో అక్కడ సంబంధించిన అధికారులపై కూడా ఆయన కొరడా జులిపించారు. ఇక కొంతమందిని కూడా సస్పెండ్ చేశారు. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే క్రమంలో తాగునీటికి సంబంధించిన అంశంలో కూడా ప్రజలు ఎక్కడ కూడా మరి ఈ వేసవిలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి కూడా మరి ఇరు శాఖలకు సంబంధించిన సంబంధిత అధికారులకు కూడా మరి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.